హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ పేరు యూతో మొదలవుతుందా? అయితే మీ జీవితం, మీ గుణగణాలు, లక్షణాలు ఇలాగే ఉన్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం. యు ఆంగ్ల వర్ణమాలలో 21వ అక్షరం. ఈ అక్షరం కప్పు వలె ఉంటుంది. కాబట్టి పేరులో ఈ అక్షరం ప్రథమంగా ఉన్నవారు ధన సంపదను కలిగి ఉంటారు. వీరి వద్ద తమ సంపద, ఇతరుల సంపద కూడా ఉంటుంది. కష్టించి జ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు. తెలియకపోతే తెలియదు అని చెప్తారు. ఈ అక్షరం పైకి తెరిచినట్టుగా ఉండడం వలన వీరికి ఆధ్యాత్మిక భావం ఉంటుంది. కింద అర్ధవలయంగా ఉండి 2 రేఖలు పైకి వెళుతున్నట్లు ఉండడం వలన వీరికి ప్రాపంచిక, ఆధ్యాత్మిక ధోరణులు రెండూ ఉంటాయి. ఇంద్రియాలతో అన్ని సుఖాలు అనుభవిస్తారు. కింది భాగం సమతుల్యంగా లేకపోవడం వలన వీరు సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తారు. ధనం సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు. సృజనాత్మకత, తెలివితేటలు, అసాధారణ స్ఫురణ కలిగి ఉంటారు. అందంగా, ఆకర్షణీయంగా, గ్లామర్గా ఉంటారు. కళా దృష్టి కలిగి ఉంటారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఆత్మన్యూన్యతా భావం, స్వార్థం, బిడియం లాంటి కొన్ని వ్యతిరేక లక్షణాలు కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీ పేరు యూతో మొదలైతే మీకు ఇలాంటి లక్షణాలు, గుణగణాలు, జీవితం ఇలాగే కొనసాగుతుందా? ఒకవేళ ఉంటే మా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వి లెటర్తో పేరు ప్రారంభం అయితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ పేరు యూతో మొదలవుతుందా? అయితే మీ జీవితం, మీ గుణగణాలు, లక్షణాలు ఇలాగే ఉన్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం. యు ఆంగ్ల వర్ణమాలలో 21వ అక్షరం. ఈ అక్షరం కప్పు వలె ఉంటుంది. కాబట్టి పేరులో ఈ అక్షరం ప్రథమంగా ఉన్నవారు ధన సంపదను కలిగి ఉంటారు. వీరి వద్ద తమ సంపద, ఇతరుల సంపద కూడా ఉంటుంది. కష్టించి జ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు. తెలియకపోతే తెలియదు అని చెప్తారు. ఈ అక్షరం పైకి తెరిచినట్టుగా ఉండడం వలన వీరికి ఆధ్యాత్మిక భావం ఉంటుంది. కింద అర్ధవలయంగా ఉండి 2 రేఖలు పైకి వెళుతున్నట్లు ఉండడం వలన వీరికి ప్రాపంచిక, ఆధ్యాత్మిక ధోరణులు రెండూ ఉంటాయి. ఇంద్రియాలతో అన్ని సుఖాలు అనుభవిస్తారు. కింది భాగం సమతుల్యంగా లేకపోవడం వలన వీరు సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తారు. ధనం సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు. సృజనాత్మకత, తెలివితేటలు, అసాధారణ స్ఫురణ కలిగి ఉంటారు. అందంగా, ఆకర్షణీయంగా, గ్లామర్గా ఉంటారు. కళా దృష్టి కలిగి ఉంటారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఆత్మన్యూన్యతా భావం, స్వార్థం, బిడియం లాంటి కొన్ని వ్యతిరేక లక్షణాలు కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీ పేరు యూతో మొదలైతే మీకు ఇలాంటి లక్షణాలు, గుణగణాలు, జీవితం ఇలాగే కొనసాగుతుందా? ఒకవేళ ఉంటే మా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వి లెటర్తో పేరు ప్రారంభం అయితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.